గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయాము. అరే చెయ్యి కానీ అది ఇప్పుడు ఇంకొక దర్శనానికి వెళ్ళి కొంచెం చిదంబరం నటరాజన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా నిద్ర మొహంలోనే ఉంది, వెరీ టైర్డ్. యాక్చువల్లీ నైట్ చాలా నడుపుకుంటూ వచ్చి జస్ట్ ఒక 4 hours పడుకొని వెళ్తున్నాము. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి చూపిస్తాం టెంపుల్. ఒక ప్లేట్ ఇచ్చారు ఫ్రీగా పులిహోర. ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. టెంపుల్ చూపిస్తాను, చాలా బాగుంది. ఈస్ట్ వరకు గోపురం చూడడానికి చాలా బాగుంది. చాలా పెద్ద గుడి ఇది యాక్చువల్లీ. సుభాష్ గారు ఇది అప్డేట్ చెప్తాడు. లే నిజంగా చాలా బాగుంది చూడండి. అది అప్పుల్లోనే ఇలా చేశారంటే చాలా గ్రేట్. వావ్. సూర్య, హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఇలాంటి టెంపుల్స్ టూర్ వేసింది ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ చూడడానికి. ఎస్ సో అది కూడా టెంపుల్లోకి ఇప్పుడే వచ్చాము. పైన పెయింటింగ్స్ చూపిస్తాను, సీలింగ్ పైన పెయింటింగ్స్ చూపిస్తాను. ముందు వావ్ అమేజింగ్. ఏది సీలింగ్ పైన పెయింటింగ్స్ అన్నమాట. ఇక్కడ స్టోరీ కనిపెడతారు. ఏమంటారు, ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క చెక్క మీద వేసి స్క్రూస్ పెట్టి అంటించేశారు. చాలా బాగుంది. బాగుంది. ఇక ఇటువంటి నడుచుకుంటే టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్. నడుచుకున్నాను చెప్పినట్టు దిగి కెమెరా యాంగిల్ ఎన్ని నేర్పించాలి. సో ఇప్పుడే టెంపుల్ బయటకు అయితే వచ్చాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. యా, మొత్తంగా చూపిస్తుంది. ఏంట్రా నేనేం చేసిన చెప్పురా ఆ టెంపుల్ గురించి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది చెప్తే ఏదో అనుకున్నాను కానీ గుడ్. బాగానే ఉంది. నాకు నా స్పెట్స్ పోయి బాధ చూపి ఇది చాలా పోయాయి. ఇంకా మళ్ళీ సెట్ చేయాలి. వీడి ఎయిర్పోర్ట్స్ బానిగాడు పోగొట్టాడు. మరి నువ్వు అందరు చెప్తావు ఏంట్రా బాబు. సూర్య గారు కనిపించట్లేదురా. హౌస్ ద టెంపుల్ రా. చాలా బాగుంది. భక్తి శ్రద్ధలతో మునిగిపోయా. ఇంత మంచి టెంపుల్ ఎప్పుడు చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా దేవుడి దయ మీ ఆశీస్సులు. థ్యాంక్ యూ. అలాగే ఉంచాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అయ్యా, మనం వెళ్ళేసరికి ప్రసాదం అయిపోయింది. ఓకే. అరే వినయ్, నువ్వైతే అరే ప్రసాదం అయిపోతే నేను ఏం చేస్తారా? నీ వల్లనే రా. నువ్వు వీడియో స్టార్ట్ చేయకపోయింటే వాడికి ప్రసాదం తింటాం కనీసం కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్ప్లిట్ మరి మీరు తినే వరకు మీరు కట్టాలి. నీ వల్లేరా. నువ్వు వీడియో ఆన్ చేయకపోతే టెంపుల్ జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా బాగుంది, పీస్ఫుల్గా బాగుంది. టెంపుల్లో మంచి వైబ్ ఉంది. కల్చర్ అదంతా కనిపిస్తుంది. భరతనాట్యం, నటరాజ స్వామి ముందు భరతనాట్యం అవన్నీ బాగా చేశారు. మేము కూడా చేద్దాం అనుకున్నాం భరతనాట్యం, కానీ వీడికి రాదు. నా పేరు భరత్ కాదు కదా, అందుకే భరతనాట్యం అయింది. ఇక్కడ ముందు చూసిన టెంపుల్స్ కంటే ఇక్కడ పంతులు ఎక్కువ ఉంది. ఎంతమంది? చాలా మంది, తక్కువ 200 పంతులు ఉంటారు. అంటే కల్చర్ బాగుంది ఇక్కడ టెంపుల్లోనే. అంటే వేదాలు చదువుతున్నారు. అట్లా గుడి మొత్తం ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయి బ్యాగ్స్ కట్టుకొని తంజావూరుకి వి హ్యావ్ టు గో. లంచ్ చేస్తాం సాయి, అన్నీ చెప్పాలా సాయి బ్లాగ్లో?
ఏంట్రా వన్ ఆఫ్ ద మెయిన్ గోపురం. నేను ఆకలితో చచ్చిపోతే వీడే కారణం. నేనేం చేశారా? మరి నువ్వే కదా ఇప్పుడు తిన్నాను. ప్రసాదం మిస్ చేసినావు, లంచ్ తినిపియవు నువ్వు. ఎందుకురా మరి? మళ్ళీ బిల్లు కడతావు, స్ప్లిట్ చేస్తావు. వెయ్యొద్దారా మరి? ఎందుకురా భయ్? ఓకే పట్టించుకోకండి కాదు. బాయ్. ట్రిప్కి డబ్బులు లేవరా అంటే మేము పెట్టుకుంటామని తీసుకొచ్చారు, ఇంకా ₹1 కూడా పెట్టుకోలేదు. అట్లా అంటే వస్తావని జస్ట్ ఇలా చెప్తాము, చేసేస్తానండి. అదే భయం వేస్తుంది. మేము పెట్టాను ₹1 కూడా, అదే కొద్దిగా భయం వేస్తుంది. కింద లింక్ పెడతాం, వెళ్ళి ఫండ్స్ డొనేట్ చేయండి. బ్యాగ్స్ కట్టేసేసిన తర్వాత కలుద్దాం. లంచ్. Few moments later. రోజు ఇది కట్టడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే. ఒక గంట పైన పోతుంది మాకు ఈ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి. ఇది ఈజీగానే అయిపోద్ది, ఇది చాలా కష్టం, ఇది ఇంకొంచెం కష్టం. ఇదైతే అసలు వింటర్లో లేదు, ఇది సమ్మరే మరీ దారుణంగా ఉంది మొత్తం. ఇందాక స్నానం చేసామా, మొత్తం చెమట పట్టేసింది. వెరీ మచ్ హాట్. మిడ్ సమ్మర్ లో వచ్చినట్టుందిరా బాబు. తెగ చెమటలు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇలా గల్లీలో తిప్పుతుంది. గూగుల్ తల్లి, వాట్ ఆర్ యూ డూయింగ్ అమ్మా? 346 minutes later. రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడే తంజావూరు రీచ్ అయిపోయాము. ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంది, కృష్ణ భవన్. ఇక్కడ లంచ్ చేసుకుందామని చెప్పేసి ఆగాము. టెంపుల్ ఇంకొక ½ an hour 40 minutesలో ఓపెన్ అవుతుంది. బాబు వెజ్ మీల్స్ అడిగప్పు அண்ணா ஒரு டீ குடிங்க. కాఫీ அண்ணா ஒரு காஃபி குடிங்க. ఇరుకు కాఫీ ఇరుకా? ఫ్రైడ్ రైస్ ఇరుక్కా? ఫ్రైడ్ రైస్ లోపలికి టెంపుల్ బయట నుంచి చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము. అదిరిపోతుంది. పైనాపిల్ చూసుకుంటూ. ఇదే తంజావూర్ బృహదీశ్వర టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ సెకండ్ గోపురం. చెప్తున్నా కదా, గుడి ఎంత బాగుంది అంటే యూ హ్యావ్ టు కమ్ విట్నెస్. వీడియోస్లో ఫొటోస్లో కాదు, మీరు వచ్చి చూస్తే ఎంత పెద్దగా ఎంత బాగుందంటే క్రేజీ మార్వెలస్. చాలా బాగుంది. 200 అన్నంత ఎలా తీసుకెళ్ళారో కూడా తెలియదు. అయ్యా అది పైన కనిపిస్తుంది కదా, అది పైన అది మొత్తం ఒకటే స్టోన్తో కొట్టి పైన పెట్టారనమాట. అది ఎలా పైకి తీసుకెళ్లారో ఇట్ ఈస్ స్టిల్ ఎ మిస్టరీ. చాలా పెద్ద నంది కూడా, నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు. ఇప్పుడే దర్శనం లోపల లైన్లో నించున్నాం. సండే ఈవినింగ్ 5 o'clock కదా, తప్పట్లే. స్టార్ట్ అది ఇందాకే స్టార్ట్ అయిపోయింది. చెప్పు. హౌ వాజ్ యువర్ దర్శనం? శివలింగం మాత్రం చాలా హైట్, చాలా పెద్దది. లోపల వస్తే అభిషేకం టైంలో వస్తే బెటర్ ఏమో. ఇక్కడికి టెంపుల్ చూసి వావ్ అనుకున్నా, కానీ లోపల శివలింగం అసలు మామూలుగా లేదు. దగ్గరికి వెళ్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. శివలింగం అంత పెద్ద ఉంది, చాలా బాగుంది టెంపుల్. ఏదో యూట్యూబ్లో చూసి ఇంతలే అనుకుంటాం, కానీ రియల్గా వస్తే
రే ఎందుకు సో అయిపోయింది ఈరోజు దర్శనం ఇంకా తంజావూరులో. వీఆర్ రిటర్నింగ్ టు అవర్ బైక్స్ లగేజ్ అట్లాగే వదిలేసాం. పాపం హేమంత్ గారు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు బ్యాగ్స్ చూసుకుంటూ. ఇప్పుడు ఫొటోస్ అన్ని దిగేసి వీఆర్ హెడింగ్ బ్యాక్. ఇప్పుడు మనం శ్రీరంగంకి వెళ్ళాలి. ఒకవేళ కుదిరితే వ్లాగ్ ఇన్ శ్రీరంగం ఆఫ్టర్ టేకింగ్ రూమ్. సైనింగ్ ఆఫ్ టు తంజావూర్, వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఐ హ్యావ్ ఎవర్ విజిటెడ్. చాలా అంటే చాలా బాగుంది. ట్రై టు విజిట్. శ్రీరంగంకి వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద గోపురం. ఇది ఎంత పెద్దగా ఉందంటే చూపిస్తాను ఒక్క నిమిషం. ఓ మై గాడ్, పెద్దగా ఉందంటే గుడి లోపల ట్రాఫిక్. గుడి లోపల ఊరు ఉంటుంది. చాలా పెద్ద గుడి ఇది. భూలోక వైకుంఠం అంటారు కూడా దీన్ని. సో ఇప్పుడు రూమ్స్ వెతుక్కొని అక్కడ అడిగేసేద్దాం. మాట్లాడుతున్నా కదా సార్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. రూమ్స్ ఎత్తుక్కొని నైట్ రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడే శ్రీరంగంలో రూమ్ దొరికింది. ఒక్కసారి ఈ లగేజ్ చూడండి. ఇంకా రావాల్సిన బ్యాగులు కూడా ఉన్నాయి కింద.